హాయ్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తుంటే సగ్గుబియ్యం వడియాలు అయితే నాకైతే కనిపించినాయండి. వాటితోటైతే నేను స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. వీటిని అయితే ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. 1 బై 1 ఇలా తీసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే వేసుకున్నానండి. వీటి కోసం అయితే నేనైతే చూసారా దీన్ని అయితే ఇలాగా విరుస్తుంటే కరకరలాడేటట్టు ఉంది కదండి. ఈ విధంగా ఉన్న తర్వాత దీన్ని అయితే సన్నకారపూస కూడా తీసుకున్నానండి. కొంచెం సన్నకారపూస అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే 2 తీసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు, నిమ్మ చెక్క కూడా తీసుకున్నానండి. వీటిలన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకుని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. దీనిపైన కూడా కొంచెం కారపూస అలాగే లెమన్ పిండుకోవాలి. దీంట్లో కొంచెం టమాటో సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని పాపెట్ కూడా అని కూడా అంటారండి. దీంట్లో మసాలా యాడ్ చేసుకునే వాళ్ళు మసాలా యాడ్ చేసుకుంటారు. నేనైతే ఈ విధంగా అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా కూడా ఉంది.